మూమెంట్ ఆఫ్ ఎన్ యాక్టర్, నటుడి కదలికలు. ఓ ప్రధాన గతి విన్యాసముల లేక కదలికల పథకము, మాస్టర్ మూమెంట్ ప్లాన్. ప్రతి పేజీ మీద నటుల కదలికల పథకము లేక బ్లాకింగ్ సంపూర్ణముగా వేసిన తర్వాత దర్శకుడు ఒక పెద్ద నేలపటము గ్రౌండ్ ప్లాన్ మీద ఈ కదలికలు అన్నీ వేసుకొనవలెను. ఇందులో పెద్ద చుక్కలు, ఎన్లార్జ్డ్ డాట్స్ వాడాలి. ఇవి సంరచన స్థానాలను తెలుపుతాయి మరియు కదలికలకు రంగులు వాడాలి. ఇది అంతా పూర్తి చేసిన తర్వాత చూస్తే ఈ బొమ్మ లేక డ్రాయింగ్ కలిపి రాసినట్లు గజిబిజిగా ఉన్నట్లు కనిపిస్తుంది. అయినప్పటికీ నేలపటమును గ్రౌండ్ ప్లాన్ను ఎంతగా వాడుకుంటున్నది చాలా తొందరగా తెలుస్తుంది. కదలికలు, మూమెంట్స్ ఇంకా సంరచన, కంపోజిషన్ ఒకటి లేక రెండు స్థలములలోనే ఎక్కువ వాడటం జరిగిందా, మధ్యరంగస్థల పథకము అతిక్రమిస్తోందా, ఆ విధముగా ఎత్తులకు వర్టికల్ వాడటం ఏమైనా తగ్గిందా, మొత్తము నేలపటము గ్రౌండ్ ప్లాన్ వాడుకలో ఉన్నదా మొదలైన విషయాలు. ఈ విధంగా తనిఖీ చేయటం వల్ల తొందరగా నమ్మకంగా చూడగలిగి ఎంత ఉపయుక్తంగా నేలపటము ఉన్నది తెలుస్తుంది. సామగ్రి జాబితా, లిస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్. నేలపటము గ్రౌండ్ ప్లాన్ పరికల్పన చేయుటకు ముందు సెట్లో వస్తు సామగ్రిని గురించి చర్చించటము జరుగుతుంది. ఈ సమయంలో సెట్ సామగ్రినంతటిని నేలపటములో చేర్చినది లేనిది చూసుకొనవలెను. పరికల్పన చేసిన సామగ్రిని వాడాలి. కొత్తదనం, సామర్థ్యం కోసం పని చేయవలెను మరియు సాధారణముగా యోచించాలి. ప్రకాశవంతము కానిదైతే దర్శకుడు, నటుడు నేలపటము ద్వారా తెలియపరచాలనుకుంటే ములిగినట్టే, అపజయమే. ఇప్పుడు చాలా జాగ్రత్తగా హస్త సామగ్రిని ఎంపిక చేసి నటులకు ప్రేరణ లేక చైతన్యము కలిగించాలి. హస్త సామగ్రి అంగవిక్షేపాలు గెస్చర్స్ చేయుటకు నటులకు సహకరించాలి. తక్కువ వస్తు సామగ్రి వాడటం వల్ల వివరించటం తక్కువ అవుతుంది. ఎక్కువ సామగ్రి వాడటం వల్ల వాటి ప్రాధాన్యం పెరిగి ప్రేక్షకుల మనసును చెదరగొట్టే ప్రమాదం ఉంది. అందుచేత తగినన్ని సామగ్రినే వాడాలి. ముందుగా కొన్ని సామాన్లు వాడి రిహార్సల్స్ జరుగుతున్నప్పుడు అందులకైనా అనవసరం అనిపిస్తే తీసివేయవలను, లేదా ఇంకా ఏమైనా వస్తువులు కావాలనుకుంటే చేర్చవలెను. ఉదాహరణ, శ్రీ గొల్లపూడి మారుతీరావు రచించిన అనంతం నాటికలో రామదాసు పాత్ర నేను ధరించాను. చేతిలో చాకు. అనంతం పాత్ర చేతిలో కర్ర, లోపల కత్తి. చలమయ్య పాత్ర చేతిలో గొడుగు, హస్త సామగ్రి ఉంది. ఇవి నాటకగమంలో ప్రతిభావంతంగా వాడటం జరిగింది. 6 అభ్యాసములు, ఎక్సర్సైజెస్. ఒక నాటకాన్ని లేక నాటికని అధ్యయనం చేసి ఈ దిగువన ఇచ్చిన వాటిని దృష్టిలో ఉంచుకొని జ్ఞాపకుల పుస్తకం లేక ప్రాంప్ట్ బుక్ తయారు చేయము. 1 నాటక విశ్లేషణ,
2 కొలతలతో నేలపటము. 3 దృష్టి ప్రక్రమగతి బొమ్మ రేఖా చిత్రణం పెర్స్పెక్టివ్ స్కెచ్. 4 నాటక ప్రతి మరియు నటుల కదలికల పథకము లేక బ్లాకింగ్ పేజీలు. 5 బ్లాకింగ్ నొటేషన్ లేక నటుల కదలిక పథకము సంకేతములతో నాటకానికి మొత్తం. 6 మాస్టర్ మూమెంట్ ప్లాన్ లేక ప్రధాన కదలికల పథకము. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.